హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెంగళూరు స్టైల్లో చికెన్ బిర్యానీ అండి. అంటే సింపుల్ వేలో చాలా సింపుల్గా ఉంటుందన్నమాట వీళ్ళది. టమాటోస్ వేసుకుంటూ చాలా సింపుల్ వేలో బ్రౌన్ ఆనియన్స్, అంటే అంటే మనం బిర్యానీ అంటేనే బ్రౌన్ ఆనియన్స్ అనేది వేస్తూ ఉంటాం. కానీ ఆ బ్రౌన్ ఆనియన్స్ లేకుండా చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను. అదేవిధంగా బెంగుళూరులో ఇది ఒక టైప్ ఆఫ్ బిర్యానీ చేస్తారనమాట. సో, ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. దీనికోసం నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నేను కొంచెం ఆయిల్ వేశాను. ఎందుకంటే బటరు డైరెక్ట్‌గా వేయకూడదు. అందుకని కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఒక 100 గ్రాముల వరకు బటర్ వేశాను. బటర్‌కి బదులు మీరు నెయ్యి వాడుకోవచ్చు, నూనె కూడా వాడుకోవచ్చు. ఇట్లా హోల్ గరం మసాలా అది కొంచెం వేడైన తర్వాత హోల్ గరం మసాలా, షాజీరా, లవంగాలు, ఇలైచి, దాల్చిన చెక్క మెజరింగ్ ఇచ్చానండి, చూసుకోండి. అవి వేసేసుకొని ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 3-4 ఆనియన్స్ వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ ఉండవు కాబట్టి కొంచెం ఎక్కువగానే ఆనియన్స్ వేసుకుంటే మనకి ఎప్పుడైనా బిర్యానీలో బ్రౌన్ ఆనియన్స్ అయినా, ఈ ఆనియన్స్ అయినా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. సో, ఇలా వేసుకొని ఇది బాగా వేగకూడదండి. అసలు అంటే కలర్ చేంజ్ అవ్వకూడదు. కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అది ఫ్రై అవుతున్న టైంలోనే ఇలా మ్యారినేట్ చేసుకున్నానండి. ఆల్రెడీ నేను 1 డే బిఫోర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా ఒకసారి అప్పటికప్పుడు మ్యారినేట్ కానీ నేను ఒక 1 డే అంటే రేపు మార్నింగ్ చేయాలనుకుంటే ఈరోజు నైట్ నా మ్యారినేషన్ చేసి ఉంచుతానన్నమాట. దాంట్లో పసుపు, ఉప్పు, కారం, ఆ తర్వాత పెరుగు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా పట్టించేసి ఒక కిలో చికెన్ అనమాట పక్కన పెట్టేసుకున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆనియన్స్ అనేవి బాగా ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. అందుకని మనం దీంట్లో కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆల్రెడీ చికెన్‌లో వేసాము. ఇక్కడ కూడా ఒక టేబుల్ స్పూన్ వేయాలండి. అక్కడ ఒక టేబుల్ స్పూన్ వేసి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేసాను. అంటే ఒక కిలోకి సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం దీనికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత పెప్పర్ పౌడర్. నేను కారం అనేది కొంచెం వేశాను. ఇక్కడ నేనేమో మిరియాల పొడి వేస్తున్నాను. ఆ తర్వాత మనం పచ్చిమిరపకాయలు కూడా వేస్తాము. అది చూసి వేసుకోండి మీరు. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా ఒక గుప్పెడు వేసేసుకోవాలి సన్నగా కట్ చేసి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకున్నటువంటి చికెన్ కూడా వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. అంటే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నీళ్ళు అసలు వేయకూడదండి. ఎందుకంటే మనం టమాటో ప్యూరీ వేస్తాము. అందుకని వేయకూడదు. ఇక్కడ నేను కొంచెం బిర్యానీ మసాలా, ఎక్కువ అవసరం లేదండి. ఎందుకంటే మనం హోల్ గరం మసాలా వేస్తున్నాము. ఆ తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ నేను చికెన్ మ్యారినేషన్‌లో వేశాను. అందుకని కొంచెం బిర్యానీ మసాలా అంటే ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి. 1 కిలో చికెన్, 1 కిలో రైస్‌కి ఒక్క టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సేపు మగ్గిన తర్వాత టమాటో ప్యూరీ అండి. అంటే ఒక 5, 6 టమాటాలు తీసుకోవాలి. టమాటో ప్యూరీ అనేది ఎక్కువ పడుతుంది దీంట్లో బెంగుళూరు స్టైల్‌లో. అయితే 5, 6 తీసుకొని దాన్ని మొత్తం ఒక హాఫ్ కిలో ప్యూరీ అన్నట్టుగా మనం చేసుకోవాలి. చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఈ టమాటో ప్యూరీలోనే మన చికెన్ అనేది ఉడకాలనమాట. ఇలా చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి. నీళ్లు పోసుకొని దాంట్లో బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, కొంచెం ఆయిలు, సాల్ట్, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 12, కొత్తిమీర, పుదీనా గుప్పెడు ఇక్కడ కూడా వేసేసుకొని, ఎందుకంటే ఆ అరోమా అంతా రైస్‌కి కూడా పట్టాలి కాబట్టి ఇలా వేసుకుంటారు. ఆయిల్ అనేది పొడి పొడిగా రావటానికి వేస్తారండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది బాయిల్ అవుతున్న టైంలో మనం ఆల్రెడీ బాస్మతి రైస్‌ని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఒక కిలో రైస్ కాబట్టి ఒక అరగంట ముందు, ఎప్పుడైనా కూడా ఎక్కువ నాననివ్వకూడదండి. ఒక అరగంట, మాక్సిమం ముప్పావు గంట, అంతకంటే ఎక్కువ నానబెట్టకూడదు. ఇట్లా అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం 70-80% మాత్రమే కుక్ అవ్వాలి. అలా కుక్ అయిన తర్వాత మనం దీన్ని దమ్ పెట్టాలనమాట. కంప్లీట్‌గా ఉడకకూడదు. అందుకని 70-80% కుక్ అయినంత వరకు మనం దీన్ని వెయిట్ చేయాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి. ఎందుకంటే నీళ్ళన్నీ వడగట్టాలి. మనకు ఒక్క బియ్యమే కావాలనమాట. రైస్ కావాలి. అందుకని ఒక స్ట్రైనర్ పెట్టుకోండి. పెట్టుకొని ఆ ఇంగ్రీడియెంట్స్, దినుసులు కూడా మనకు బయటికెళ్ళకూడదు. అందుకని దాంట్లో పెట్టేసి మొత్తం స్ట్రెయిన్ చేసేయాలి. ఇది మీకు నేను ఆల్రెడీ చాలా సార్లు చూయించాను. ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని దమ్ బిర్యానీ ప్రాసెస్ అనమాట. కాకపోతే దీంట్లో మనం టమాటోస్ ఏసి కొంచెం డిఫరెంట్ వేలో చేస్తున్నాం. ఇది బెంగుళూరు స్టైల్ కాబట్టి.
అయితే అదే గిన్నెలో తీసుకొని మనం ఏ గిన్నెలో అయితే రైస్ వండుకున్నామో ఆ గిన్నె మొత్తం తీసుకొని దాంట్లో ఈ మొత్తం కూరని మనం వండుకున్న కూర ఉంది కదండీ చికెన్ కూర. ఆ కూరనంతా వేసేయండి. ఒక లేయర్‌గా వేసేసి తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకున్న బాస్మతి రైస్ కూడా మొత్తం ఒక లేయర్‌గా వేసేసి మొత్తం స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు మనం దీనిపైన ఫుడ్ కలర్ ఒకటేసుకుంటే సరిపోతుందండి. బ్రౌన్ ఆనియన్స్ మళ్ళీ కొత్తిమీర, పుదీనా ఇలాంటివేమీ అవసరం లేదనమాట. సో, ఇట్లా నేను కుంకుమ పువ్వు కలరు స్మెల్లొచ్చే కలర్ తీసుకున్నాను. అదొక టీ స్పూన్ వరకు వేసేసుకొని మూత పెట్టేయాలనమాట. మీకిష్టపడితే జీడిపప్పు, కిస్మిస్‌లు వేసుకోవచ్చు. జనరల్‌గా అయితే ఇట్లనే జేస్తారు. ఇంక ఏమి వేయరు. ఇది నచ్చితే మన ఇష్టం ఇంక మనం ఎలా అయినా మోడిఫై చేసుకోవచ్చు. ఇలా మనం ఒక ఏదైనా బరువు వస్తువు దాని మీద పెట్టేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో 15-20 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మనం దీన్ని దమ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కూడా మనం ఒక దమ్ అయిపోయి స్టవ్ బంద్ చేసిన ఒక 10 నిమిషాల వరకు మళ్ళీ దీన్ని డిస్టర్బ్ కూడా చేయకూడదండి మనం. నేనెప్పుడు చెప్తూనే ఉంటాను. సో, ఇప్పుడు చూడండి దాన్ని పలుకులు పలుకులుగా అసలు రైసు చూడండి ఎంత బాగా మంచి అరోమా అనేది స్టార్ట్ అయిందనమాట. చాలా చాలా యమ్మీగా ఉంది. మనం టమాటో ప్యూరీ వేసాం కదండీ! కొంచెం అక్కడక్కడ పులుపుదనం తగులుతూ కమ్మగా ఉందనమాట బిర్యానీ. చాలా డిఫరెంట్‌గా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి మనం తినడానికి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్, టేస్టీ, హెల్తీ, క్విక్ కాంటినెంటల్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటేంటంటే నేనెప్పుడు చెప్తున్న విషయమేనండి. బిర్యానీలనేవి చాలా డిఫరెంట్‌లుగా చేస్తారు. ప్రతీది అదే కదా అనే అనుకోవద్దండి. చాలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్‌లనేవి వస్తాయన్నమాట. సో, ఎప్పుడు ఒకటే టైప్ కాకుండా చాలా రకాలైనటువంటి బిర్యానీలు తయారు చేసుకోవచ్చు మనం. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.